Namaste andarki, welcome to a brand new episode from Alpha and Amma, millennial mom raising a Gen Alpha kid. ఈ హాట్ సమ్మర్లో నేను మీకోసం కొన్ని కూల్ డ్రింక్స్ని తీసుకొచ్చాను. ఇవి మనం పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా అయినా ఆర్ ఇంట్లో ఉన్నప్పుడు మిడ్ డే మీల్ లాగా అయినా ఇవ్వచ్చు. అండ్ పిల్లలకే కాదు, మనకు కూడా ఇవి చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉండబోతుంది. అండ్ మన లాంటి వర్కింగ్ మామ్స్కి చాలా సింపుల్గా చేసేయచ్చు. హియర్ వి గో. బ్లూబెర్రీ స్మూతీ. పర్సనలీ ఇది నా ఫేవరెట్ అనమాట. Blueberries are packed with antioxidants, fiber and vitamin C and it has got lots and lots of health benefits. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ some blueberries, chia seeds, నేను ఇవి ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాను, 2 dates అండ్ 4 peeled almonds. ఆల్మండ్స్ కూడా నేను సోక్ చేసి పీల్ చేసి పెట్టుకున్నాను. గ్రీక్ యోగర్ట్, ఇది వన్ ఆఫ్ ది మెయిన్ ఇంగ్రీడియంట్స్. అండ్ గార్నిష్ కోసం almond flakes and some honey for the taste. Add some blueberries, Greek yogurt, and 1 spoon of chia seeds, 2 dates, 4 almonds, some honey for taste. Our smoothie is ready. Smoothie కొంచెం థిక్గానే ఉంటుంది కన్సిస్టెన్సీ ఎప్పుడు కూడా. ఫైనల్ స్టెప్, లెట్స్ గార్నిష్ ఇట్. Some almond flakes and here we go. Our next drink is watermelon with Gond Katira. Gond Katira ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కూలింగ్ ఏజెంట్స్. ఈ సమ్మర్కి ఇది చాలా బెనిఫిషియల్. సో నేను ఇది ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. దాని కన్సిస్టెన్సీ ఇలా ఉంది, అంటే లైక్ ఐస్ లాగా. ఇది ఎలా సోక్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ కన్జ్యూమ్ చేయాలి అని నేను చెప్తాను. ఇది కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్, రిలీఫ్ ఇస్తుంది. ఎట్ ది సేమ్ టైం కూలింగ్ ఏజెంటే కాదు, పోస్ట్ పార్టమ్ అంటే డెలివరీ అయ్యాక బాలింత్రాలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ఫుల్. ఈ గోండ్ కతీరా పర్ అడల్ట్ పర్ డే 1 క్రిస్టలే కన్జ్యూమ్ చేయాలి. సో నేను ఓవర్ నైట్ సోక్ చేస్తున్నాను. అండ్ ఈ 1 క్రిస్టల్ని 200 ml వాటర్లో సోక్ చేయాలి. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వాటర్మెలన్ నేను పీసెస్గా కట్ చేసుకున్నాను. అండ్ కొన్ని సబ్జా గింజలు, ఇవైతే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసుకున్నాను. అండ్ దెన్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్ గోండ్ కతీరా, ఇది ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. అండ్ గార్నిష్ కోసం కొన్ని మింట్ లీవ్స్. సో యాడ్ సమ్ వాటర్మెలోన్ పీసెస్. అండ్ దెన్ మనం ఓవర్ నైట్ సోక్ చేసుకున్న గోన్, నేను ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్, దీని కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. అండ్ దెన్ సోక్డ్ సబ్జా సీడ్స్, ఇది కూడా నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. అండ్ దెన్ యాడ్ సమ్ వాటర్ టు ఇట్. ఇక్కడైతే మా కాన్హాయ్ ఆన్ చేసేసాడు. నా జ్యూస్ ఇస్ రెడీ. అండ్ కొన్ని మింట్ లీవ్స్ గార్నిష్కి యాడ్ చేసుకుందాం. ఇవి మా కిచెన్ గార్డెన్లో వచ్చిన మింట్. హియర్ వి గో. కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ మ్యాంగో. సమ్మర్లో మ్యాంగో మిల్క్ షేక్ చేసుకోకపోతే ఎలా చెప్పండి. ఇప్పుడు నేను కాన్హా కోసం చేసే మ్యాంగో మిల్క్ షేక్ ఎలాగో చూసేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్. మ్యాంగోస్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ మిల్క్. ఇన్ కేస్ మీ మ్యాంగో కొంచెం స్వీట్గా లేదు అని మీరు అనుకుంటే హనీ యాడ్ చేసుకోండి, లేదంటే అసలు అది కూడా అక్కర్లేదు. అండ్ ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను జస్ట్ ఫర్ గార్నిష్. యాడ్ సమ్ మ్యాంగోస్, ఇంత చేసుకుంటే చాలు. అండ్ సమ్ మిల్క్ టు ఇట్.
and some honey for taste if required. There we go, మన మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది యమ్మీగా. అండ్ ఈ చిన్న చిన్న పీసెస్ని జస్ట్ కొంచెం గార్నిష్కి యూజ్ చేస్తున్నాను. పిల్లలకి ఏదో ఒక ఫ్యాన్సీగా ఉండాలి కదా వాళ్ళు తినాలి అంటే. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఈ కలర్ఫుల్ డ్రింక్స్ మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ట్రై చేస్తే కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి మీ పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారో వీటిని. ఈ పాయింట్ ఆఫ్ వీడియో వరకు మీరు నా వీడియో చూసారంటే ఐ హోప్ ఇట్స్ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫర్ యూ. ఇఫ్ yes, please subscribe to our channel and support us. Thanks for watching.